ఆలేఖ్య చిట్టి పికిల్స్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పేరు తెలియని జనాలు ఉండరు. ఆలేఖ్య చిట్టి పికిల్స్ అనే పచ్చళ్ల బిజినెస్‌తో చాలా ఫేమస్ అయిపోయారు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఇక వీరి బిజినెస్ ఎంతలా అంటే ఒక టైంలో సోషల్ మీడియాలో ఫేమస్ ఎవరంటే ఆలేఖ్య చిట్టి పికిల్స్ అని, ప్రతి ఇంట్లో ఆలేఖ్య చిట్టి పికిల్స్ ఉండాలి అనేలా క్రేజ్ పెరిగిపోయింది. కానీ ఆలేఖ్య చిట్టి చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా సడన్గా పచ్చళ్ల బిజినెస్ కాస్త మూతపడిపోయింది. కస్టమర్ని బూతులు తిట్టడం, అలా బూతులు తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవటం, ఇలా ఎన్నో జరిగిపోయాయి. అలా పూర్తిగా పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఆలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు నాగార్జునని కూడా బురిడి కొట్టించారు అంటూ తాజాగా నెట్టింట్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో క్రియేట్ చేసింది కాదు, స్వయంగా నాగార్జునే కుబేరా మూవీ ప్రమోషన్స్లో బయటపెట్టిన నిజం. మరి ఇంతకీ నాగార్జునని కూడా ఆలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ఎలా మోసం చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా విడుదలైన కుబేరా మూవీ పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందు ధనుష్, నాగార్జున, రష్మిక మందన, శేఖర్ కమ్ముల ఇలా ప్రతి ఒక్కరూ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అలా నాగార్జున, శేఖర్ కమ్ముల ఇద్దరిని నాగచైతన్య కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా నాగచైతన్య తన తండ్రిని రీసెంట్గా మీరు మోసపోయిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండని కోరగా ఆలేఖ్య చిట్టి పికిల్స్ పేరు ప్రస్తావించకుండా నాగార్జున ఇండైరెక్ట్గా ఈ పికిల్స్ బిజినెస్ వాళ్లపై స్పందించారు. మీరు రీసెంట్గా రీగ్రెట్గా ఫీల్ అయిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండని చైతు అడగ్గా ఈ మధ్యన అలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఇన్సిడెంట్. ఇది చూడటానికి చాలా బాగుంటుంది, కానీ అది ఇంటికి వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోతుంది. అసిస్టెంట్ శ్రీనుకి అది తినాలనిపిస్తుందని చెప్పి తెప్పించాను. శ్రీనుతో పాటు నేను కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను తినాలని. కానీ తీరా వచ్చాక వాళ్ళు చూపించిన దానికి, ఇంటికి వచ్చిన దానికి అసలు సంబంధమే లేదు అంటూ చైతన్య అడిగిన ప్రశ్నకి నాగార్జున ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. అయితే నాగార్జున చెప్పిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారటంతో ఓ నెటిజన్ ఈ వీడియోను ఆలేఖ్య సిస్టర్స్తో క్రియేట్ చేశారు. ఇందులో నాగార్జున మాట్లాడిన వీడియో కింద ఆలేఖ్య చిట్టి పికిల్స్లోని ముగ్గురు అక్కా చెల్లెళ్ల ఫోటో, పికిల్స్ బిజినెస్ ఫోటో పెట్టి నాగార్జున కూడా ఆన్లైన్లో మోసపోయారంటూ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. అయితే ఇది ఒక నెటిజన్ క్రియేట్ చేసిందే తప్ప నాగార్జున స్వయంగా ఆలేఖ్య చిట్టి పికిల్స్ పేరు ప్రస్తావించలేదు. వాస్తవానికి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకించి నాగార్జున పికిల్స్ అన్నారు కాబట్టి ఆ పికిల్స్లో ఎన్నో రకాల పికిల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా ఆలేఖ్య చిట్టి పికిల్స్ బాగా పాపులర్ అయిన నేపథ్యంలోనే సదరు నెటిజన్ ఇలా వీడియో చేశారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది ఆలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ నాగార్జునకే తెలియాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.